అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వర్ని. ఈరోజు అందరికీ అంటే తెలిసిన వంటకమే బన్సీ రవ్వతోటి ఉప్మా అండి. ఇది రాని వారి కోసం మాత్రమే, వచ్చిన వారు స్కిప్ చేసేయండి. చూసారు కదా, ఎల్లోగా ఉండి బన్సీ రవ్వ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా చేసుకుంటే. కాకపోతే సరిగ్గా ఉడకపోతే మాత్రం చాలా బాగోదండి అస్సలు. అందుకు ఈ రవ్వతోటి తయారు చేయడం కోసం మీకు చూపిస్తున్నాను. ఉల్లిపాయ కావాలండి, పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక ఉల్లిపాయ సరిపోద్దండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్, మినప్పప్పు, శనగపప్పు, ఇవేనండి మనకు ఉప్మాకి ఏం కావాలో అవి. కాస్త పల్లీలు కావాలి. చూసారు కదా, గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్లో ఉండే గరిటెతోటి 4 గరిటెలు ఆయిల్ వేద్దామండి. ఈ రవ్వ, ఒక గ్లాసు రవ్వ చేసుకునేదానికి కొలతండి. చూసారు కదండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేద్దామండి. పల్లీలు కాస్త వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఈ మినప్పప్పు, పచ్చిశనగపప్పు అండి అది. అలాగే మినప్పప్పు ఒక పెద్ద స్పూన్తో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూను అల్లం ముక్కలండి, చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట. అవి వేసుకుని బాగా వేగనివ్వాలండి. పల్లీలు చిట్లాలండి. అలాగే కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు వేసుకోవాలండి. అవి వేసుకుని వేగనివ్వాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేయాలండి. వాటిని కూడా వేగనివ్వాలి. కాస్త మూత పెడితే మగ్గుతాయి కదండి. ఆ వేగిన తర్వాత కాస్త సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేస్తే అవి త్వరగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు. అవి వేసి వేగనిద్దామండి. వేగిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి దానికి 2 గ్లాసులన్నర కరెక్ట్గా వాటర్ తీసుకోవాలండి. వాటర్ కొలత కరెక్ట్గా వేస్తేనే ఉప్మా చాలా చాలా బాగుంటుంది. అది పొడిగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ వేసేసి మూత పెట్టేద్దామండి. మరగనివ్వాలండి. ఫుల్గా మరగాలన్నమాట. మరుగుతున్నప్పుడే మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని, చూసారు కదా సాల్ట్ సరిపోలేదు, కొంచెం వేసానండి. చెక్ చేసేసుకొని రవ్వని వేయాలండి. చూసారు కదా, ఈ మాత్రం మరగాలండి. రవ్వను వేసేసాను. ఒక్కసారి కలిపేసుకొనండి సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేస్తే మూత పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అప్పుడు ఒకసారి చూసారు కదా, ఈ మాత్రం వాటరు దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి కలుపుకొని మరలా మూత పెట్టేసేసి సిమ్లో ఉడకనిస్తే, అంటే బాల్స్ రవ్వ బాల్స్లా ఉంటుంది కాబట్టి మంచిగా ఒక పొడిగా ఉడికిపోయి వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా. అంటే ఈ ఉప్మా నాకు రాదు, చిన్నప్పుడు తెలీదు కూడా. మా అమ్మగారు కూడా చేసేవాళ్ళు కాదనమాట. తర్వాత నేను నేర్చుకొని మీకు కూడా చేసి చూపిస్తున్నానండి. అందుకే నాలాంటి రాని వారి కోసం మాత్రం ఈ ఉప్మా ట్రై చేయండి. చాలా పొడిగా వస్తుంది. ఇలా ప్లేటింగ్ చేశానండి. అలాగే మన ఆవకాయ ఉంటుంది కదండి, ఆవకాయ వేసుకుంటే ఈ ఉప్మాకి కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. కేవలం రాని వారి కోసమేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.